హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. అదేంటి ఇడ్లీ ఎల్లోగా ఉంది అని చూస్తున్నారా? ఇడ్లీ మీరు ఎక్కడ చూసి ఉండరు, టేస్ట్ కూడా చేసి ఉండరు. తాటి ఇడ్లీ చూస్తుంటారు కానీ ఇట్లా మ్యాంగోతో ఇడ్లీ చేయడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టున్నారు. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చింది ఇడ్లీ. దీనికోసం ఒక గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. దాన్ని బాగా వాష్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో మ్యాంగో పల్ప్ తీసుకున్నా. ఒక పావు కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. షుగర్ కూడా వేసుకోవచ్చు, షుగర్ పౌడర్ అయితే తొందరగా కరిగిపోతుంది కదా. ఒక పావు కప్పు పెరుగు, పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ నేను షుగర్ ఇలాచీ కలిపి మిక్సీ పట్టాను. ఒక 2 చిటికెళ్ళు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ ప్యాకెట్ ఈనో వేసుకోవాలి. హాఫ్ ప్యాకెట్ ఈనో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇడ్లీ కన్సిస్టెన్సీలో ఉండాలి. మిక్స్ చేసిన దాన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇడ్లీ లాగానే మనం నార్మల్ ఇడ్లీ ఎలా వేసుకుంటాం అలాగనే ప్లేట్స్లో వేసేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ ఒకదాని మీద ఒకటి పెట్టేసి స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టుకున్నాను. నీళ్లు మరుగుతున్నాయి. నీళ్లు మరిగిన దాంట్లో పట్టుకెళ్ళి ఇది స్టాండ్ పెట్టేసుకోవడమే. ఇడ్లీ ప్లేట్స్ పెట్టే గిన్నె ఏంటి అలా ఉంది అని అనుకోకండి. ఇక్కడ వాటర్కి ఏమో మరి అది అలా అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా అలా అయిపోయింది. అది మూత పెట్టేసుకుని ఒక 15-20 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిస్తే ఇడ్లీ ఉడికిపోయింది. చూడండి, ఇడ్లీ ఉడికిందో లేదో చూస్తున్నాను. ఇలా ఫోర్క్ పెట్టి గుచ్చితే ఫోర్క్కి ఏమీ అంటుకోకుండా రావాలి. అప్పుడు ఇడ్లీ ఉడికిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మ్యాంగో ఇడ్లీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.